హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక మనం ప్రస్తుతానికి రాధారాణి మందిర్లో ఉన్నాము. ఇది వచ్చేసి రావలండి, అంటే మన బృందావనం దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరం దాకా ఉంటుంది. సో ఈరోజు అయితే కనుక శ్రీకృష్ణుడు రాధాదేవి ఇద్దరు వచ్చేసి మళ్ళీ పుట్టారు అనేటువంటి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు నేను మీకు చూపిస్తాను. వాళ్ళిద్దరూ ఒక 2 చెట్లలా మారి ఇక్కడే పుట్టారని నమ్ముతారు ప్రతి ఒక్కరు. ఆ చెట్లు ఎలా ఉంటాయి ఏంటి ప్రతిది కూడా ఈరోజు చూపిస్తారు. లడ్డు చూడు, వీడు 2 మిలియన్ అని ఇంతసేపు వాడిని చెప్పినాడు. 10 మిలియన్ అనేసరికి నాతో పాటు వస్తున్నాడు. अच्छा है रे भैया, क्या नाम है? मोहित। क्या बोलते हो उसका पेड़ को? वो चली पीपल पेड़ है राधा कृष्ण जी के रूप में। हाँ, एक ही जड़ में से दो पेड़ है राधा कृष्ण जी के। गोली वाली राधा। हाँ, గోలి వాలే అన్నాడు. సో అదైతే వైట్ కలర్ ఉంటుంది కాబట్టి రాధాదేవి, బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి కృష్ణుడిగా నమ్ముతారు. చూపిస్తారండి, చాలా అద్భుతం ఈరోజు అయిపోయింది. ఇప్పుడు తమ్ముళ్ళు పోదాం. జుమ్లా అంటే లడ్డు ఉయ్యాలనా? ఓహో, రాధారాణి వాళ్ళ ఉయ్యాల కూడా ఉందంట అండి ఇక్కడ. అంటే అప్పట్లో వాళ్ళు ఊగారా? పిల్లప్పుడు లడ్డు రాధారాణి చిన్న పిల్లప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. ఇదరే భయ్యా జూతా ఇదర్. సో మనం మొక్కం చూద్దాం రండి అర్జెంటుగా పోయి, మనకు అసలు టైం లేదు ఈరోజు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరో పిల్ల బ్యాచ్ వేసుకొని పోతున్నాడు. పిల్ల బ్యాచ్ కదరా, వాడికి 2 మిలియన్ సబ్స్క్రైబర్లు వ్యూస్ ఉన్నాయంట. వ్యూసేలే, సబ్స్క్రైబర్స్ కాదు. మొత్తం జనాలు అందరికీ చెప్పినా. నా ఛానల్లో 1 కోటి వ్యూస్ ఉన్నాయి. నేను ఏమన్నా అరుతున్నానా ఏంటి? 2 కోట్ల వ్యూస్ నారీలకు అదే కదా. ఏదో చూపిస్తా అంటారు కిషన్ జీది. కిషన్ జీ ఇదరే कैसे दिखाते? देखो लकड़ी के सामने देखो, देखो आँख नाक मुँह, ये आते ये वाला आते बाँस हुआ रहे हैं, ये कमर है, ये वाली पैर है, వాడు చదువు చెప్పినాడు నాకు మొత్తానికి. కానీ ఇదైతే కనుక నమ్ముతారులేండి, ఎందుకంటే 2 ఒకే చోట ఒకే చెట్టు, ఒకటే చెట్టుకి 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి వైట్ కలర్ లో, ఒకటి బ్లాక్ కలర్ లో. ప్రస్తుతానికి అయితే ఇది ఎండిపోయింది, కానీ ఎండిపోవడం వల్ల అయితే బ్లాక్ గా కాలేదు. ఫస్ట్ నుంచి నమ్ముతారు, ఇది కొన్ని 100 సంవత్సరాలుగా ఇక్కడ ఉంది. రాధారాణి మళ్ళీ పుట్టిన స్థలం బాగుంది లడ్డు. దోబడు ఇంకా ఏదో చెప్తున్నాడు, అచ్చావాలా వాళ్ళకే చెప్తున్నాడు, అది కదిలి అది నమ్మేది కాదు. కానీ అదే కదా, ఆయన కూడా షాక్ అయ్యి ఏంద్ర అని చెప్పేది పప్ప. భయ్యా ఏమో అర్థం కాలేదు. సమజ్మేనయ్యా. సార్ వాడేమో మొత్తానికి కళ్ళు ముక్కు చెవులు అన్నీ ఉన్నాయని చెప్తున్నాడండి. మనకైతే ఏం కనపడకుండా ఉన్నాయి. ఇక్కడ ఉన్న చెట్లు 2 ఏంటంటే, ఒకటి రాధగాను ఒకటి కృష్ణుడు గాను చూపిస్తారు. అక్కడ మీకు బోర్డు కూడా పెట్టారు చూడండి, బోర్డు ఉంది. ఎన్నో సంవత్సరాలుగా రాధా కృష్ణుడుగా ఇలా నమ్ముతారు ఇక్కడ. बोलिए भैया कुछ बात। क्या बोलो हमारा लोग तेलुगु आदमी है, वो हिंदी अच्छा आता, हमको नहीं आता, उसका आता। बोलो कुछ। राधा रानी का है, बहुत अच्छा लगा वो आगे। हाँ यहाँ अच्छा है, बहुत अच्छा आता है। वो ट्री का स्पेशलिटी क्या भैया? जो मोड़ चली है जी, मोड़ चली है राधा जी की। वो चली पीपल पेड़ है राधा कृष्ण जी के। इनकी बादल सु ये गाइड है, लोकल गाइड है। ये राधा कृष्ण जी के पेड़ है, मोर चली पीपल, एक ही जड़ में से 2 पेड़ है। ఒకటే కాండ, ఒకే కాండానికి 2 రకాలు. काले वाले कृष्ण जी, गोली वाली राधा। నల్లగా ఉన్నది కృష్ణుడు, తెల్లగా ఉన్నది రాధా. రాధా అంట స్టోరీ. बहुत अच्छा है। परकम्मा 2 लगेगा क्या? इसकी 2 परकम्मा लगाते हैं। 2 ప్రదక్షిణలు చేయండి అని చెప్తాను. చేస్తారా తమ్ముడు చెప్పినప్పుడు మంచిది. తర్వాత మళ్ళీ దక్షిణ కూడా ఇవ్వాలి. వాడికి ఇద్దాం లేదు, వాళ్ళు వాడు అంతా హెల్ప్ చేసినప్పుడు అర్థం కావట్లేదు లడ్డు. వాడు గొప్పతనం అసలు. కృష్ణుడి పేరు చెప్పి ఏం చేయమని చెప్తా లడ్డు నేను. నన్ను పైకి లేపు రాజు, గాల్లోకి. కృష్ణుడు నిన్ను గోలీ కలర్ లో ఉండేది నువ్వే. గోలీ అంటే తెల్ల కదా, సరే కాల్ కలర్ లో ఉండేదాన్ని నువ్వే.
దో తినే ఓన్లీ దో చాలే అయిపోయింది నీ 2 అని చెప్తానాడు. राधा रानी की जय। జై. సో ఇదైతే వచ్చేసి ఇక్కడ ఒరే వాళ్ళకి మైక్ పెట్టరా, వాడు బాగా చెప్తున్నాడు. देखो ये वाला कुआ है राधा रानी का। రాధారాణి కా కువా హై. బాయ్ అంట రాధారాణి బాయ్ అంట. జాగ్రత్త అందరు నై దాల్నా ఓ మైక్ కు. ఒరే పెట్టుకోమని ఇచ్చారు. నేను పెడతా ఉండు మై लगाते इसे हलाओ मत ओके. बोलिए ये मोहित राधा भैया. रानी का कुआ है। हाँ पहले इधर से राधा रानी पानी खींचती थी, పాని పీతి. पानी खींचती थी। ఆహా బాయ్ అంట అది. వీడు తమ్ముడు అన్ని బాగా తెలిసినోడు రా, వీడు చెప్తున్నా నమ్మొచ్చు మనం. డబ్బులు కూడా వేసారు అది చాలా మంది. అవి డబ్బులుగా కాదు కాదులే, డబ్బులు ఎత్తి ఈడ దూకి తీసుకొచ్చాడు. उधर झूला है राधा रानी का। ఉయ్యాల ఉందంట, సాంగ్స్ పెట్టినారు उसमें ఇక్కడ. राधा रानी झूला झूल रही है। ఇక్కడ కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు, మన కాపరేట్ వస్తుంది కాబట్టి నేను డబ్బింగ్ చెప్తున్నాను. అంటే రాధారాణి ఒక ఉయ్యాలని, అంటే చిన్నప్పుడు ఆవిడ ఇక్కడే ఉంది రాధా గారు. సో పుట్టినప్పుడు ఈ ఉయ్యాల అని చెప్తారు. అబద్ధమండి, అది ఈ మధ్య రీసెంట్గా కట్టింది. నాకు చూసినట్టునే అర్థమవుతుంది. అంటే ఇంత పాత అయితే ఏం కాదు, కానీ ఆవిడ పుట్టిన ప్లేస్ అయితే ఇది 100% ఇదే. ఓకేనా, రండి ఇంకో కొన్ని చూద్దాం. అంటే ఉయ్యాల ఊపమని చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి కదంబి చెట్టు అండి, కదంబ అంటారు. సో ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి, అంటే అచ్చిక బుచ్చికలు ఆడుకున్న స్థలం అని చెప్పచ్చు మన భాషలో చెప్పాలంటే. గోపికలతో కలిసి తను ఉంటున్న, అంటే ఒక కదంబ పేడ అనేది ఇది. ఈ చెట్టు చాలా పవిత్రమైనది. సో దీనికి రకరకాల పూలు పూస్తాయి. అండ్ వీటి ఆకులు కాండాలు కూడా ఏంటంటే మనకు హెల్త్కి చాలా యూజ్ అవుతాయి. అంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు ఎవరైనా రోజుకు ఒక గ్లాసు ఈ కదంబ చెట్టు తాగితే జ్యూసు, వాళ్ళకి చాలా అంటే బాగా నార్మల్ అయిపోతారు. ఓకేనా, సరే రండి, ఇంకా చాలా ఉంది. అబ్బో మెయిన్ మర్చిపోయినాను రా, వాడు సూపర్ ప్లేస్ తీసుకొని వెళ్ళాడు నన్ను. చూడండి బాగుంటుంది. వీడు కూడా మనకెవరికి చెప్తాడంట లడ్డు. ఇదేంట్రా జేబులు కొట్టేస్తే నా కొడుకు పద్దాక నా వైపు చూస్తుంటాడు. ఎవడు వాడే ఇందాక తిట్టాడు కదా నన్ను, ఈ అమ్మాయి మంచిది కాదు అని. మరి నువ్వు పాపం వాడు 5 రూపాయలు అడుగు తీయకుంటే. ఇయ్యాలమ్మా ఇయ్యాలి, చిల్లర డబ్బులు ఇవ్వాలి. రాధారాణి పుట్టిన స్థలం ఇక్కడ. వీళ్ళిద్దరు పుట్టారు లడ్డు. ఇక్కడ రాధాదేవి పుట్టింది, గోకులంలో కృష్ణుడు పెరిగాడు. నువ్వెవడరా గైడ్ చేయనికి? వాళ్ళు నా గైడ్లు రా అంటున్నాడు. उधर कुंड आ जाओ। किधर कुंड है भैया? इधर से। ये छोटा कुंड है? नहीं बहुत बड़ा कुंड है ये तो। చాలా పెద్ద కుండే అంటారా లడ్డు? పెద్దది లడ్డు, సారీ పెద్ద రాధాకుండు. मोहित भैया तुम अच्छा गाइड बनेगा फ्यूचर में, क्या पढ़ते हैं? अब नहीं पढ़ती? नहीं हाँ? नहीं। नहीं पढ़ती तो गाइड है, तुम अच्छा गाइड है, वेल ये इसमें एक्सप्लेनेशन. कमल के फूल है देखो। బాబా సూపర్ ఉంది లడ్డు. అరే థ్యాంక్స్ మోహిత్ భాయ్, నీ వల్ల మేము వచ్చే ప్లేస్ చూసినాము. వీడు పని చేసేటోడు, వీడు పనికి మాలినోడు. देखो ये कमल के फूल। కమల్ పూలు నిజంగా అయితే పొద్దున కానీ సాయంత్రం కానీ వచ్చింటే ఎర్రగా ఉండేదండి. రాధాదేవి కుండ్, ఏ కుండ్ కా స్టోరీ मालूम है आपको? हाँ हाँ बोलिए. देखो पहले इधर जमुना जी चलती थी हैं। हाँ एक विष्णु भगवान जी विश्वानुबाबा से कीर्ति मैया कहने लगी, एक कीर्ति मैया क्यों इतनी विश्वानुबाबा क्यों इतनी तपस्या कर रहे हो? कीर्ति मैया, विश्वानुबाबा ने बोला कीर्ति मैया से, एक कीर्ति मैया मेरे को जमुना मैया मेरे को कोई संतान देंगी। यमुना मैया ने एक दिन कमल के फूल में बहती हुई चमचमाती हुई करेल के पेड़ पर, वो छत के ऊपर एक करेल का वृक्ष है, उसमें कमल के फूल में अटकी थी राधा रानी। उसी जगह पे यमुना नदी 500 मीटर पीछे चली गई, यहाँ पे सरोवर बना दिया राधा रानी के नाम से। यह श्री लाडली सरोवर, यहाँ पर कमल का फूल है। నువ్వు తెలుగు నీకేమైనా అర్థమైతే చెప్పు, లేకపోతే వాళ్ళే చెప్తారు కామెంట్లో. नहीं नहीं चाहिए। हे नहीं चाहिए भैया, नहीं हमारा गांव में है, हमारा घर में है कमल है. ले लो राधा रानी को चढ़ा देना, हमारा भी कुछ रक्षाबंधन बन जाएगा। లోపలికి వెళ్ళి తీసుకొస్తాం, మమ్మల్ని కూడా సంతోష పెట్టండి. నో నై चाहिए. बोलो ఏంటి లడ్డు వీడు ఏం చెప్పాడు తెలుగులో? వాడా
రాధారాణి ఇక్కడ దొరికారు, దానికోసం యమునా నది వెనక్కపోయింది, ఇక్కడ ఒక రాధారాణి కుండులాగా తయారైంది, ఏదో చెప్పినాడు. సరే మిగతా సంతానం మీకు కోసం అర్థమైన ఏదో వాళ్ళు హిందీలో చేశాడు. చెప్పారు బా. స్టార్టింగ్ లో అంటే కొంచెం యాసలో చెప్పారు కదా. నాకు అంత హిందీ వచ్చింటే ఈ పాటికి 20 మంది హిందీ అమ్మాయిలకు లైన్ వేసి అందరిని తీసుకొని వచ్చేద్దాం వీడియోకి మనతో పాటి. ఏం లడ్డు और कुछ है मोहित भैया? और तो ये मंदिर है. हाँ మందిర్ దేఖనేగా. అరే మోహిత్ గారు వీడికి నిజంగా ఫ్యూచర్లో మంచి గైడ్ అవుతాడు లడ్డు. వీడు ఈ టాలెంట్ ఉంది పిల్లోడు, తెలుసుకుంటే చదవను కూడా చదవట్లేదంట. 19 तारीख में क्या स्पेशल है उसका दिन? इधर मेला लगेगा 19 तारीख को. హ్యాపీ బర్త్డే. అవురా లడ్డు, ఓ 4 days ఆగి వచ్చింటే రాధారాణి బర్త్డే. यहाँ पे आपको यमुना नदी मिलेगी दर्शन करने के लिए. इधर ही जहाँ पर आप खड़े हो. इधर इधर इतना पानी रहता है. इधर देखो जब बाढ़ जमुना जी आती है इधर निशान लग रहा है. ఏమో నాకు సగం అర్థం కావట్లే. देखो अंकल जी ये लिखान बना है ना, इसको डुबा देती है जमुना जी जब आती है. ओके भैया, చెప్తాడు ఇంకా. हम जाएगा वो फिर वापस आएगा. और कुछ है इधर देखने के लिए? ए तुम चुपचाप रहे भैया. मोहित भैया बोलिए और कुछ है अलग अलग? सवाल नहीं, छत पर जाना. दिख रहा है थे अभी, दिख रहा है थे. छत पर जाना, उस पेड़ की जन नहीं है. छत पे घूम के जाओ. छत पर बिना जल का पेड़ है. लड्डू అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. లేదు రాధారాణి మందిరంలోకి అయితే వచ్చామండి. మనము ఎంటర్ అవుతున్నాము. వీడియో అలా ఉన్నంతసేపు మనం వీడియో తీద్దాము. పూజారి లోపలికి లేదు allow చేయడంట. మూసేశాడు. అది కూడా అది క్లోజ్ చేశారు డేరా ఇచ్చి. చెప్పులిప్పురా చెప్పులు వదులు. ఎంత దూరం అని చెప్పులేసుకెళ్తాడు. ఒరే వాళ్ళు ఊరికి బేకార్గా తిప్పుతున్నారు, తిరగాకరాదు, మన ఎనర్జీ వేస్ట్. क्या दिखाएंगे ऊपर में? क्या है? क्या है ऊपर? जल का पेड़ है, हरा भरा रहता है 12 माह. ఏదో ఉందంట పేడు. क्या है? देखो उधर राधा रानी मिली थी कमल के फूल में. उस पेड़ की जन नहीं है, 12 माह हरा भरा रहता है. छत पर है वो वाले पेड़. ऊपर है పదరా. మోహిత్ భాయ్ రావడానికి పద. జాగ్రత్త, వైర్లు ఉన్నాయి తగలకుండా పద. అసలు వెళ్ళిస్తారో లేదో కూడా తెలియదే. ఏమర్థమైంది లడ్డు నీకు? రాధారాణి దొరికిన కమలం పువ్వు చెట్టు ఉందంట. ఓహో రాధారాణి పైన. దొరికిన కమలము చెట్టు కూడా ఏదో ఉందంటండి ఇక్కడ. చూద్దాం మరి. వాడు వచ్చి క్లియర్గా చెప్పేటోడు. ఇదేనా? అవునండి, అదిగో చాలా మంది అవి కట్టారు చూడు. చాలా మంది కట్టారు. ఏదో ధనపత్ర ఏదో రాసినారు. హిందీ నమ్మేది బెటర్, నాకు బాగా చదవడం వచ్చు. ఈ మొక్క అనుకుంటా. సూపర్ ఉంది కదా రాధారాణి మందిర్. అయితే అలౌజ్, అది గేట్ మూసేశారు. రాలడ్డు. సో మొత్తానికి రాధాకృష్ణులు మళ్ళీ పుట్టి బ్రతుకుతున్నారు అనేటువంటి మొక్కనైతే ఈరోజు మనం చూసాము. ఆ చెట్టులోని బ్రతుకున్నారు వీళ్ళిద్దరని ఇప్పటికీ ఒక నమ్మకం. థ్యాంక్ యూ మోహిత్ భాయ్, ఖుషే. 50 చీరా పాప. నిజంగా మోహిత్ భాయ్ మొత్తం చేసినాడు, వీడు దొంగ రాకుడు. వాడు చేసింది ఏమి లేదు. థ్యాంక్ యూ మోహిత్ భాయ్. రాదే రాదే. వాడు చూడలాడు ఎంత గర్వంగా చెప్తున్నాడు. ఏమని? ఏం చేయకుండా 100 రూపాయలు తీసుకున్నారంట. బడవ ఇంకొకటి రమ్మంటున్నాడు. నువ్వేం చేసావురా? నువ్వేం బీకేవా ఎట్టా? తూ క్యా కియా? हमने सब कुछ होता है. తూ బతాయా? వాడికి ఇయ్యడమే దండగా. నువ్వు ఇచ్చిన తప్పు, చేసిన తప్పు అదే. వాడికే ఇచ్చి వరే నువ్వేం చెప్పలేదురా, వాడే చెప్పాడు, నువ్వు మూసుకొని దొబ్బే అని చెప్పాల్సింది. ఓన్లీ గోటి కాడ నక్కలాగా ఉన్నాడు కదా అని. అంటే కష్టపడిన వాళ్ళకి అదే, నక్కలాగా కాచుకొని ఉన్న వాళ్ళకి అదే డబ్బులా? లేదు, ఎక్కువ డబ్బులు ఇచ్చి మోహిత్ గారు చెడిపోతాడని. సరే అబ్బా, లవ్ యూ.